దేవుని నామానికి మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అనుదిన జీవవాక్యమునకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. ఈ దినము ఫిబ్రవరి 26వ తేదీ. లేఖన భాగము మార్కు సువార్త 6వ అధ్యాయము 33 నుంచి 56 వచనాలలో నుండి, వాగ్దానము 50వ వచనము, భయపడకము, ధైర్యముగా ఉండము. అవునండి, చాలా విషయాలలో మనం భయపడుతూ ఉంటాం. ధైర్యము తెచ్చుకొనుడి. యేసు ప్రభువారు మరి ఈ యొక్క శిష్యులు ధోనిలో వెళ్తున్నప్పుడు తుఫాను వచ్చి ఉన్నది. ఈ తుఫాను వల్ల వాళ్ళు భయపడుతున్నారు. యేసు ప్రభువారు 4వ జామున అనగా 3 నుంచి 6 గంటల మధ్య సమయంలో యేసు ప్రభువారు శిష్యుల దగ్గరకు వస్తున్నాడు. వాళ్ళు భయపడుతున్నారు. భయపడొద్దు అంటున్నాడు. అవునండి, వాస్తవానికి ఇక్కడ మరి మార్కు సువార్త 6వ అధ్యాయం 45వ వచనములో యేసు ప్రభువారు వారిని బెత్సయిదా వెళ్ళమన్నప్పుడు వారు బెత్సయిదా వెళ్లకుండా యోహాను సువార్త 6వ అధ్యాయము 15, 16 వచనాలలో వారు కపెర్నహూముకి వెళ్తున్నారు. అవునండి, దేవుడు మనకు ఒక మాట చెప్పినప్పుడు ఆ మాట ప్రకారంగా జీవించకపోతే మనకు శ్రమలు వస్తాయి, బాధలు వేదలు కలుగుతాయి. వారికి ఎందుకు? ఒకప్పుడు యేసు ప్రభువారు ధోనిలో ఉన్నప్పుడు గద్దించాడు. ఇప్పుడైతే ఈ రెండోసారి ఎందుకు వీళ్ళకి ఆ తుఫాను వల్ల భయం కలుగుతుందంటే, వారిని బెత్సయిదా వెళ్ళమన్నప్పుడు కపెర్నహూముకి వెళ్తున్నారు. అలా దేవుడు చెప్పిన మాటలో మీది దారి తప్పితే మనకి ప్రమాదాలు వస్తాయి. అయినప్పటికీ దేవుడు వారిని కాపాడటానికి మరి తెల్లవారుజామున అనగా 4వ జామున 3 గంటల నుంచి నా యొక్క ప్రాంతములో ఆయన వచ్చాడు. 3 గంటల నుంచి 6 గంటల వరకు 4వ జామండి. అంటే ప్రతి 3 గంటలకి రాత్రి వేళను మరి యూదులు జాములు అంటారు. సాయంకాలం 6 నుంచి 9 దాకా మొదటి జాము, 9 నుంచి 12 రెండవ జాము, 12 నుంచి 3 వరకు మూడవ జాము, 3 నుంచి 6 వరకు 4వ జాము. రాత్రి వేళని జాములు, పగలి వేళ గడియలు అంటారు. అయితే ఈ 4వ జామున మరి ప్రభువు కాపాడాడు. అవును, 4వ జామున అద్భుతాలు చేస్తాడు. ఉదయాన్నే 3 నుంచి 6 గంటల సమయంలో కొంత సమయం దేవుడితో గడిపితే తెల్లవారుజామున గొప్ప కార్యాలను, ఆ దినము అద్భుతాన్ని నువ్వు చూస్తావు. ప్రమాదాల నుంచి తప్పించబడతావు. కావున ఏకోజామునే లేచి ప్రభువుని మహిమపరచండి. దేవుడు గొప్పగా సహాయము చేస్తాడు. వాళ్ళు భయపడకుండా అని చేశాడు. భయం ఎందుకు వస్తుందంటే, ఆదామవ్వలు కూడా తినొద్దన్న పండును తిని వారు మరి ఆదికాండము 3వ అధ్యాయములో మనం చూసినట్లయితే, ఆదామా నువ్వు ఎక్కడని అడిగినప్పుడు అతడు, నీవు పిలిచినప్పుడు నేను దిగంబరనై భయపడుతున్నా. అవును, తినొద్దన్న పండును తిన్నావా? అలాగైతే బైబిల్ వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది. మళ్ళీ తిరిగి ఆదామావును విడిచిపెట్టకుండా ఆ కింద వచనాల్లో ఉంటది, 14 అనుకుంటాను, ఏమని ఉంటుందో తెలిసిన, వారి దిగంబరత్వాన్ని కప్పటానికి ప్రభువే చర్మపు వస్త్రాలు చేసి తొడిగించాడండి. హల్లెలూయా. దేవుడు దూరంగా ఉండే దేవుడు కాదు, నేను కాపాడుతూ ఉండే దేవుడు. ఈ దినము మనం ఒప్పుకోవాల్సిన పాపం ఏమిటి అంటే, అక్కడ రాయబడ్డది 52వ వచనము, ఎన్నో అద్భుతాలు చూస్తున్న యేసుప్రభు శిష్యులు కూడా హృదయాన్ని కఠినపరచుకుంటున్నారు. హృదయాన్ని కఠినపరచుకోకూడదు. దేవుడు లెక్కలేని అద్భుతాలు చేస్తాడు, మనల్ని కాచి కాపాడుతాడు. కాబట్టి హృదయాన్ని కఠినపరచుకోకూడదని వాక్యం సెలవిస్తుంది. ఆనాటి ఇశ్రాయేలు ప్రజలు కూడా కీర్తన గ్రంథం 95వ అధ్యాయం 8వ వచనం, ఎన్నో అద్భుతాలు మరి ఆకాశం నుంచి ఆహారం చూశారు, అనేకమైన కార్యాలు చూశారు. కానీ వారు అద్భుతాలను మర్చిపోతున్నారు. హృదయాన్ని కఠినపరచుకున్నారు. ఒక ఆహారమీగా మాంసాన్ని ఇవ్వగలడా అని సనుక్కుంటున్నారు. సనుగొద్దు. దయచేసి దేవుని యందు విశ్వాసం ఉంచుము. హృదయాన్ని కఠినపరచుకోవద్దు. హృదయాన్ని కఠినపరచుకున్నవాడు కీడులో పడిపోతాడు. దయచేసి దేవుని యందు సనుగుడు ఉండకుండా మరి యోబు గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనంలో, దౌర్భాగ్యమును గూర్చి ఏడ్చుట వల్ల నశించెదరు, బుద్ధి లేని వారు అసూయ చేత చచ్చెదరు. కావున దయచేసి ఆ యొక్క అసూయ, దౌర్భాగ్యం గురించి ఏడవద్దు. చివరిగా
దేవుని యొక్క ఆజ్ఞ ఏమిటి అంటే 41వ వచనము, యేసు ప్రభువారు 5,000 మందికి మరి పంచేటప్పుడు వాటిని 5 రొట్లు 2 చేపలు తీసుకొని స్తోత్రమును చేసి అలాగని ఆశీర్వదించి మరి వాటిని విరిచి మరి శిష్యులకి వడ్డించుటకు ఇచ్చెను. అవును, మన చేతికే ఇస్తాడు. మనకు అద్భుతం చేస్తాడు. మనం ఉన్నది కొద్దిది ప్రభు చేతిలో పెడితే ప్రభు అద్భుతంగా సహాయం చేస్తాడు. ఆ 5,000 మంది పురుషులు మరి యేసు ప్రభు శిష్యులకి చెప్పాడు, మీరు ఎక్కడ నుండి రొట్టెలు తేవాలని ఆశ్చర్యపడదు. మీ దగ్గర ఏమున్నాయో చూడమన్నప్పుడు 5 రొట్లు 2 చేపలు కనుగొన్నారు. మన దగ్గర ఉన్నది కొంచెం ప్రభు చేతిలో పెట్టాలి. చాలా మంది ప్రభు చేతిలో పెట్టకుండా ఇంకా పెంచండి అంటారు. ఇత్తనం నీ చేతిలో ఉంటే అది కొద్దిగానే ఉంటుంది. అది ఇత్తనం అనేది భూమిలో పడినప్పుడు పంట వస్తుంది. అవును, దేవునికి మనము మన ప్రార్థన, మన యొక్క ధనము, మన యొక్క వాక్య ధ్యానము ఇవన్నీ ఇచ్చినప్పుడు మనం పంటను కోసుకుంటాం. కన్నీళ్ళతో విత్తాలి, సంతోషమైన పంటను కోసుకోవాలి. ఈ విధంగా ఈ యొక్క శిష్యులు మరి ఆయన చేతిలో పెట్టారు 5,000 మందికి. అంటే నీ చెయ్యి పంచే చెయ్యిగా ఉండాలంటే ముందు ఇచ్చే చెయ్యిగా ఉంటే కొంచెం ఇస్తే విస్తారంగా దేవుడు నీకు అప్పచెప్తాడు. దేవుడి ఈ మాటలు దీవించును గాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి యేసయ్యా, నీకు వందనాలు, నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. అయ్యా, దీవించండి, ఆశీర్వదించండి. ఈ ఉదయ కాలమునైనా ధైర్యంగా ఉండమని, ధైర్యం మేము కలిగి ఉండే వాళ్ళంగా దయచేయమని, నీ కృప చూపించి బలపరచమని, మహిమ నువ్వు తెచ్చుకొని, ఘనత నువ్వు తెచ్చుకొని, ప్రభావాలు నువ్వు తెచ్చుకొని సహాయం చేయండి. అయ్యా, దీవించి ఆశీర్వదించమని కోరుచున్నాం. గొప్ప దేవుడా, నీకే వందనాలు. ఈ దినమంతా తోడుగా ఉండమని కోరుచున్నాం. నిన్నే నమ్ముకునే కృప మాకు దయచేయమని, మహిమ నువ్వు తెచ్చుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరి తోడుగా ఉండును గాక. ఆమేన్.